వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే అన్ని సామాన్లన్నీ సర్దుకోవడం అయిపోయింది. కొత్తింటికి వచ్చిన తర్వాత ఇది రెండో రోజు అనమాట. సామాన్లన్నీ సర్దుకోవడం అయిపోయింది. మధ్యాహ్నం నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేసినాను. టీవీకి ఫస్ట్ సొట్టగా వేసిండ్రు అవి హోల్స్, తిరుమల అవి తీసేసి తిరుమల అదంతా వైట్ పెయింట్ వస్తుంది కదా, వైట్ సిమెంట్ అని, దాంతో అంతా క్లోజ్ చేసేసినారు. క్లోజ్ చేసి తిరుమల కరెక్ట్గా హోల్స్ వేసినారనమాట. వేసి ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. ఇంట్లోనే అన్నీ ఏమేమి కావాలో అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేమే వేసుకుంటాం. ఇంట్లో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మా హస్బెండే చూసి చేస్తాడు. టీవీ అయితే చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చినాం అనమాట. ఎక్కడైనా సామాన్లు వేసినా పడిపోతుందని, అందుకే ఇది లాస్ట్లో బిగిస్తానమ్మా. అది సామాన్లు అన్నీ సర్దుకునేంత వరకు కూడా దీన్ని బాక్స్లోనే పెట్టామన్నమాట, బయటకు కూడా తీయలేదు. ఇంకా అన్నీ సర్దేది అయిపోయింది. సో అందుకనేసి టీవీ ఒకటి పెండింగ్ ఉండే, వైఫై లేకుందానికి చేయలేదు. వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారనమాట వైఫై బిగించడానికి. వచ్చి బిగించేసి వెళ్ళిపోయారు. అందుకనేసి ఇంక ఇక్కడ టీవీ ఫిట్ చేసేద్దామని టీవీ ఫిట్ చేస్తున్నారు లంచ్ చేసేసి. వైఫై ఉండింటే ముందే బిగిస్తాండ్రేమో, కానీ వైఫై లేకోకుండా అనమాట. వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రిసీవ్ చేయలేదు వైఫై వాళ్ళు కూడా. సో అందుకనేసి దానికోసమే అదే పనంగా సపరేట్గా కొత్త వైర్ కూడా తీసుకొచ్చినారనమాట. తీసుకొని వచ్చినాము. తీసుకొని వచ్చి ఇక్కడ ఫిట్ చేస్తున్నారు చూడండి. ఇది ఏంటంటే ఒకేసారి 4-5 ప్లగ్గులు పట్టే అట్లాంటిది అనమాట. అది ఏంటంటే నువ్వు ఏమన్నా యాదే ఏంటంటే చూడు అవి పట్టేటట్లుంటే అవే వేయట్లయితే. ఎన్ని కేజీలు ఉన్నాయి చుట్టుపక్కల లడ్డు? ఎన్ని కేజీస్ ఉన్నాయి? 3 కేజీస్ ఉంటే పెట్టు. అవేం అంత వెయిట్ ఉండదు కదా. అదేమి వెయిట్ ఉందా? అది అవ్వా ఒకటి ఎట్లయితే అది వెయిట్ లేదు కదా గోము, పట్టుకుంటుందిలే, అందుతుందిలే, పెట్టు. ముందు రేయ్ నీకేమో దెబ్బలు తింటావులే. ఊరికే అట్లా అనేదే కదా అవి. ఇంకోటి టీవీ ఒకటేలేండి, మిగతావన్నీ ఆన్లైన్ ఉంటాయి. నిదానంగా అనుకోవాలి అట్లా. అట్లా కదా అట్లా పెడతాను. టీవీ వచ్చా, ఏమదా నేను అందుకే బాక్స్ లో పెట్టినప్పుడు కానీ దీన్ని వేసి పెట్టినా నేను నీట్గా ఇంటికి కరెక్ట్ రావాలి. అందుకే కార్లో పెట్టుకొచ్చింది టీవీ కానీ నేను ఆ ముట్టుకుంటే వెళ్ళిపోతా. ఎల్ఈడి వేరే టీవీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయినాం అనమాట. ఏంట్రా దేవుడా ఇట్లా అయిపోయింది. నీట్గా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చినాను కదా, కార్లోనే తీసుకొచ్చినాను కదా, అయినా ఎందుకు ఇట్లా అయిందని చాలా ఫీల్ అయ్యాము. 3 years అయిందంటే ఇంకా టీవీ తీసుకొని చాలా ఫీల్ అయ్యామన్నమాట. చెక్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా అయింది ఏమి అనేది. వేరే వాళ్ళకి ఫోన్ చేసి కూడా టీవీ షాప్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడిగింటే వాళ్ళు టీవీ 9 పెట్టి చూడండి అన్నారు. అందులో చూస్తే బ్లర్ వస్తుంది, మిగతా మూవీస్ చూస్తే బాగా నీట్గా వస్తుంది అనమాట. కొంచెం డిసప్పాయింట్ అయినారు. ఇట్స్ ఓకే. ఇంకా పిల్లోడు కేక్ చేయమన్నాడు. ఆ రోజు ఫాదర్స్ డే ఉంది, సో అందుకనేసి కేక్ చేశాను. కానీ చాలా డిసప్పాయింట్ అయినారు అనమాట. ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుని ఫాదర్స్ డే, కానీ అంటే టీవీ అట్లా అయిందనే బాధతోనే కేక్ కూడా కట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. నవ్వడం కాదు కానీ నిజంగానే బాధ అనిపించింది టీవీ అట్లా అయ్యేసరికి. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అట్లా అవుతుందని.
హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అను. థ్యాంక్ యూ. ఏమని గట్టి చెప్పు. గట్టి చెప్పు. ఇంకా వెళ్ళిస్తాను ఇది నాకు ఇదే అంతా ఇందా. ఏ తొక్కుతావు కింద పడుతుంది. దా, అది పోసి. బాగా పెడతా. కేక్ అంటే మా ఇష్టం లడ్డు గానికి కదా లడ్డు. బాగా కొడుతున్నావు. కేక్ బాగుంది కదా. బాగా సాఫ్ట్గా ఉందా? కదా బాగుంది కదా. మేమైతే ఇలా చేసుకున్నాం అనమాట ఫాదర్స్ డే సెలబ్రేషన్స్. మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.